సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. అదే సమయంలో సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాలో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకుంది. ఈ నేపథ్యంలో మహేష్ తాజాగా ఓ సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఆ సంగతులేంటో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రమే గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. గుంటూరు కారం మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకి తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 102 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు మిగిలిన వర్షన్లు కలుపుకొని 132 కోట్ల రూపాయల బిజినెస్ అయింది. మహేష్ బాబు కెరియర్లో స్పైడర్ మూవీ భారీ బిజినెస్ ని చేసుకుని రికార్డు సాధించింది. కానీ ఇది డిజాస్టర్ అవడంతో ఆ తర్వాత వచ్చిన భరత్ అని నేను మూవీపై వరల్డ్ వైడ్ గా హైప్ భారీ స్థాయిలో ఉన్న బిజినెస్ అంతగా జరగలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు భాషల్ని కలుపుకొని ఈ చిత్రం 100 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. భరత్ అని నేను విజయంతో స్థాయిని పెంచుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ ఫ్యామిలీలోకి వచ్చేశాడు. దీంతో అప్పుడు అతడు నటించిన మహర్షి సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. కానీ బిజినెస్ మాత్రం అనుకున్న విధంగా జరగలేదు. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలని కలిపి 100 కోట్ల రూపాయల వ్యాపారం అయింది. వరుసగా 2 సినిమాలతో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత సరిలేరు నీకెవరు అని మూవీని చేశాడు. కానీ ఎందుకనో ఈ చిత్రానికి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కొన్ని ప్రాంతాలను కలుపుకొని 99 కోట్ల 30 లక్షల రూపాయల మేర బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ ని మాత్రమే చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత సర్కారు వారి పాట అనే సినిమాను చేశాడు. దీనికి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమాకి అన్ని ఏరియాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుని సత్తా చాటింది. గుంటూరు కారం మూవీకి 132 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత 5 చిత్రాలకి కలిపి ఏకంగా 551 కోట్ల 30 లక్షల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలోని ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక రీజనల్ హీరోగా మహేష్ బాబు సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు.